క్యాన్సర్‌కు సంబంధించిన అతిపెద్ద సవాలేంటంటే, దీన్ని మనం ప్రారంభంలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఎక్కువుంటుంది. కానీ ప్రారంభంలో గుర్తించడమే సమస్యగా మారుతుంది కొన్ని క్యాన్సర్‌ల విషయంలో. యాక్చువల్‌గా అంటే మీరు చాలా అనుభవం ఉంది గనక, సో ప్రారంభ సంకేతాలు ఏ రకంగా ఏ క్యాన్సర్‌లకు ఉంటాయి? ఎప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికెళ్ళాలి? నేను జనరల్లీ చెప్పేది ఏంటంటే, ఏదన్నా మనకి ప్రాబ్లం ఉందనుకోండి, ఒక 2 వారాలుగా ఉంది, ఇట్ ఈస్ నాట్ గెటింగ్ బెటర్ అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు థింక్ ఇది అయ్యి ఉండొచ్చా అన్నది మనం ఆలోచించాలి. దగ్గు అన్నది అందరికీ వచ్చేది. ప్రతిసారి దగ్గు వచ్చినప్పుడు అమ్మ బాబాయ్ నాకు క్యాన్సర్ వచ్చింది అనుకుంటే కష్టం అవుతుంది. కానీ 2 వారాలుగా దగ్గు వస్తుంది అనుకోండి, తగ్గట్లేదు, మీరు టెస్ట్ చేసుకున్నారు, బాగా అవ్వట్లేదు అంటే ద డాక్టర్ ఆల్సో హ్యాస్ టు థింక్ ఇది కూడా అయ్యి ఉండొచ్చా అన్నదన్నమాట. బట్ యూజువలీ వార్నింగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అన్నది మేము అనేది ఫీవర్, జ్వరాలు ఊరికే రావడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మనం డయటింగ్ చేయకుండా ఏది చేయకుండా వెయిట్ లాస్ అవుతుంది అంటే ఎందుకు అవుతుంది అన్నది, అనీమియా, రక్తం తగ్గడము, దానికి మళ్ళీ కారణం లేదు అని ఉన్నప్పుడు, దగ్గు, ఆయాసం, ఎక్కడన్నా లంప్స్ ఉన్నాయి, బ్రెస్ట్లో లంప్ ఉంది, బాడీలో ఎక్కడన్నా కూడా మనకి స్వెల్లింగ్ లాగా కనపడుతుంది, తగులుతుంది మనకి, అది తగ్గడం లేదు అంటే దట్ ఈస్ ఎ సైన్. ఊరికే కడుపు నొప్పి రావడము, తగ్గడం లేదు, మోషన్లో బ్లడ్ కనపడము, మోషన్ మారడం, కాన్స్టిపేషన్ ఊరికే రావడం కానీ, డయేరియా ఊరికే రావడం కానీ, ఇట్లాగున్నా ఏదన్నా యూరిన్లో బ్లడ్ కనపడడం, దీస్ ఆర్ సమ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అది యూజువలీ క్యాన్సర్ అయి ఉండొచ్చేమో అని యాజ్ అ డాక్టర్ నేను ఆలోచించుకోవచ్చు అనమాట. బట్ యాజ్ జనరల్ పర్సన్ వీ షుడ్ నో మోర్ అబౌట్ స్క్రీనింగ్ అండ్ దట్ నాకు ఏదన్నా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు అంటే ఇది అయి ఉండొచ్చేమోనని ఒక డౌట్ రావాలన్నమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.